హాయ్, నా పేరు పవన్. నేను ఒక యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. మ్యూచువల్ ఫండ్స్లో మేజర్గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ ఎండెడ్ ఫండ్స్, ఇంకొకటి క్లోజ్ ఎండెడ్ ఫండ్స్. ముందుగా క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ గురించి మాట్లాడదాం. ఈ క్లోజ్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఏదైనా సర్టెన్ పీరియడ్ అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 15th నుంచి జూన్ 30th లోపల ఒక ఫండ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. అలాంటప్పుడు ఈ 15 డేస్లోనే ఇన్వెస్ట్ చేయడానికి వీలు ఉంటుంది. 15 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి కుదరదు. అలాగే ఈ ఫండ్లోని డబ్బులు వెనక్కి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడానికి వీలు పడదు. వీళ్ళు లెట్సే ఆ ఫండ్ 1 year మెచ్యూరిటీ అన్నారనుకోండి, కరెక్ట్గా 1 year అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ వచ్చేస్తుంది. లేదా 2 years మెచ్యూరిటీ అంటే 2 years అయిపోయిన తర్వాత మెచ్యూరిటీ వస్తుంది అనమాట. సో కంప్లీట్లీ ఐదర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ విత్డ్రాల్ రెండు క్లోజ్డ్గా ఉంటాయి. అదే సెకండ్ టైప్ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్ అంటే ఏంటంటే, ఈ ఫండ్స్లో మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, అలాగే మీ డబ్బులు మీరు ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. కాకపోతే ప్రతి ఫండ్కి ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది. అది కొంచెం పీరియడ్ ఉంటుంది. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ ఫండ్స్లో మెజారిటీగా 365 days లోపల విత్డ్రా చేసుకున్నట్లయితే 1% ఎగ్జిట్ లోడ్ తీసుకుంటారు. సో ఆ ఎగ్జిట్ లోడ్ పీరియడ్ దాటేస్తే మీరు ఎప్పుడైనా మీ డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. లేదా ఆ ఎగ్జిట్ లోడ్ లోపల పీరియడ్లోనే మీరు తీసుకోవాలనుకున్నట్లయితే ఆ లోడ్ ఫీ పే చేసి మీరు డబ్బుల్ని వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా ఈ ఓపెన్ ఎండెడ్ ఫండ్స్లో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి వీడియోని లైక్ చేయండి, పేజ్ని ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.